హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ అంటే ఇంట్లో ఎవరో ఒక్కరైనా కూడా రోజువారీగా దీపారాధన చేసుకుంటూ ఉంటాము పూజ గదిలో. అలాంటి పూజలో స్వామివారికి కానీ, అమ్మవారికి కానీ నైవేద్యం ఏదో ఒకటి పెడుతూ ఉంటాము. అంటే మనకి తోచినంతలో, మనకి వీలైనంత వరకి ఏదో ఒక నైవేద్యం అనేది పెడుతూ ఉంటాము. అవి కొంతమంది చక్కెర నైవేద్యంగా పెడుతూ ఉంటారు. స్వామివారికి, అమ్మవారికి డైలీ పెడుతూ ఉంటారు. మరికొందరు ఖర్జూరం పెడుతూ ఉంటారు. ఇంకొందరు కలకండ, మరికొందరు డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు. ఇంకొందరు ఇవేమీ లేదు అనుకుంటే చిన్నపాటి బెల్లం ముక్కనైనా కూడా నైవేద్యంగా పెడతారు. ఇంకొందరు పండ్లు, పాలు లాంటివి పెడుతూ ఉంటారు. అంటే అరటి పండ్లు కానీ, యాపిల్స్ కానీ, బత్తాయి, ఇంట్లో ఏం పండ్లు ఉంటే ఆ పండ్లన్నీ కూడా నైవేద్యంగా స్వామివారికి, అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు అమ్మవారికి, స్వామివారికి నైవేద్యం అయితే మనం పెడతాం కదండి. ఇప్పుడు మనము ఏ నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో మనకి అష్టైశ్వర్యాలు పొందుతామో తెలుసుకుందాము. మనం ఇంట్లో చేసే పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూనే ఉంటాము. దేవునికి పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది. నైవేద్యం లేని పూజ అసలు పుణ్య ఫలితం అనేది దక్కదు. అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి కూడా పుణ్య ఫలితం అనేది దక్కుతుందట. ఒక్కో రకమైన నైవేద్యానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఉంటుందట. కాబట్టి ఈరోజు మనం ఏ నైవేద్యం పెడితే ఏ పుణ్య ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం. ఆ పరమేశ్వరునికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదట. ఈశ్వరునికి బిల్వ పత్రాలను ఎక్కువగా సమర్పించాలి. కాబట్టి సోమవారం పూజ చేసే వాళ్ళు మాత్రం పూజలో నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించకండి. పూజలో దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక గాజు గ్లాసు నీళ్లను కూడా మీరు పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ సంపూర్ణం కాదు. అలాగే రోజు పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో చిన్నపాటి బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీ పూజలో నైవేద్యంగా పంచదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అదే మీరు పూజలో పటిక బెల్లం నైవేద్యంగా పెడితే 7 తరాల ఐశ్వర్యం అనేది లభిస్తుందట. లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు ఉంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదించండి. 4 శుక్రవారాల పాటు అమ్మవారికి పరమాన్నం సమర్పిస్తే జీవితంలో ఉన్న డబ్బు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎవరింట్లో తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి చెట్టు మీద 2 చుక్కల పచ్చి పాలను చిలకరించండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇంకా ఎవరైతే సొంతింటిని కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండును నివేదించాలి. ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. జామ పండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవట. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 21 తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేసుకుంటే అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెబుతున్నారు. మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయట. ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో
పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చేస్తే చాలు, మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుందట. అలాగే మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యంగా అరటిపండును నివేదిస్తే అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట. పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుందట. సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా ఉంటాయట. వివాహం కాని వారికి తొందరగా వివాహం కూడా అవుతుందట. నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారుతుందట. ఇలాంటి శని దోషాలు అన్నీ కూడా ఏమైనా ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయట. పనస పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది. పూజలో మీరు పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెడితే ఇంకా మంచి జరుగుతుంది. దేవునికి నైవేద్యాన్ని ఇతరులకు పంచటం వల్ల పూజ చేసిన వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి. బయటకున్న వంటకాలు మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదట. నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పూజ గది నుండి వచ్చేసేయాలి బయటకి. రవ్వ లడ్డును నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి తీవ్ర పేదరికంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయ పెట్టి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకుని ఇలా చేయటం వల్ల ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుందట. హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకుల మీద కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కాకుండా ప్లాస్టిక్ పాత్రల్లో, స్టీలు పాత్రల్లో నైవేద్యాలను సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటాయి. ఆ నైవేద్యానికి గనుక చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని, ఆ దేవుడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం. ఈ విధంగా మీకున్న సమస్యలన్నిటినీ బట్టి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదండి, ఏ నైవేద్యం పెడితే ఎలాంటి కోరికలు అనేటివి తీరుతాయి అనేది ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకున్నాం కదండి. దీన్ని బట్టి మన కోరికలని తీర్చుకుందాము. స్వామివారికి, అమ్మవారికి నైవేద్యాలను పెట్టుకుందాము. వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి మనకి ఇష్టమైన కోరికలని మనం తీర్చుకుందాం. అలాగే నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ మాత్రం వాడకండి ప్లేట్లని. ఇక్కడ మీకు వీడియోలో చూపించడానికి మాత్రమే నేను ఇలా ప్లాస్టిక్లో పెట్టాను. కానీ మీరు పూజ గదిలో పెట్టేటప్పుడు ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పెట్టుకోవాలి. అవి లేని సందర్భంలో తమలపాకులో పెడితే ఇంకా శ్రేష్టం అండి. నైవేద్యం అనేది తమలపాకులో పెట్టుకున్నామంటే ఇంకా మంచి జరుగుతుంది. కాకపోతే ఇలా ప్లాస్టిక్ వాటిలో మాత్రం నైవేద్యం అనేది పెట్టకూడదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలియకపోయినా ఇలాంటి విషయాలు తెలుసుకొని మరి ఇంకొక తెలియని నలుగురికి విషయాలు తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం మాత్రేన నమః. ఓం మాత్రేన నమః. ఓం మాత్రేన నమః. ఓం లక్ష్మీదేవాయ నమః.